ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్ అండ్ లర్స్. ఈరోజు అయితే ఒక కిరాయి వెళ్ళబోతున్నా. ఆ కిరాయి ఏందనేది మీకు ఈ వీడియోలో చూస్తారు. చిన్న కిరాయి ఇది. వాతావరణం అంతా మబ్బులు ఉంది. రాక ఒక కిరాయి వస్తే ఈ వర్షం వల్ల మరి క్యాన్సిల్ అవుతుందో ఏమవుతుందో తెలియదు. వస్తే ఒక ఇట్లాంటి పరిస్థితులలో కిరాయిలు వస్తాయి. 4-5 రోజులు ఆ కిరాయిలు లేక, అందుకని వీడియోలు కూడా ఏం పెట్టట్లేదు నేను. వాతావరణం చూసారు కదా ఏ విధంగా ఉందో. వర్షం వస్తే ఆయనతో క్యాన్సిల్ అయిపోతుంది. రావద్దని అయితే నేనైతే కోరుకుంటున్నా. చల్లగా ఇట్లనే వాతావరణం ఇట్లనే చల్లగా ఉండాలి. అక్కడ కంపెనీలో పోయిన తర్వాత వర్షం వచ్చినా ఏం కాదు. లోడ్ వేసుకుని బండ్ల లోడ్ అయితే పడాలి. మొత్తం లోడ్ పడ్డదంటే పట్ట కట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. లోడ్ వేసుకోక ముందుగా వర్షం వస్తే మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. లోడ్ వేసుకున్న తర్వాత వర్షం వచ్చినా ఏం కాదు. ఇట్లనే ఉంటుంది మా పరిస్థితులు. సరే, ఇప్పుడైతే మనమైతే లోడ్ కాడికి అయితే బయలుదేరదాం. కంపెనీలో ఈ ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇయర్ బడ్స్ అనేది అలౌడ్ చేయరు. ఒకవేళ వాళ్ళు చూసారనుకో వాళ్ళే తీసేసుకుంటారు. మళ్ళీ పోయేటప్పుడు ఇస్తుంటారు. ఎందుకు మరి అక్కడ పెట్టడం మర్చిపోవడం వల్ల ఇబ్బంది. అందుకని ఇదైతే తీసి ఇంట్లో పెట్టేస్తా. గైస్, ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే మనం లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరుతున్నా. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చిన. ఇక నా బండి అయితే ఇక్కడ పెట్టిన. లోడింగ్ చేసుకోవాల్సింది వచ్చేసి అక్కడ HDFC బ్యాంక్ ఉంది కదా, దాని కింద సెల్లార్లో అయితే మెటల్ ఉంటుంది, పైన అయితే ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అక్కడ డీసీఎం ఉంది. ఆ డీసీఎం కొంచెం జరిపించినాక ఆ ప్లేస్లో బండి పెట్టేసి లోడ్ చేసుకోవాలి. వాళ్ళు ఇంకా రాలేదు, కంపెనీ ఎంప్లాయీస్. వాళ్ళు జస్ట్ ఒక 5 minutesలో వస్తామని చెప్పారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను నాకు ఒక అలవాటు ఉంది. ఏ కిరాయి అయినా సరే, ఒక రేపు పొద్దున 7 గంటలకు అట్లా కిరాయి పోలే, 6 గంటలకు కిరాయి పోవాలన్నారు అనుకో, నేనైతే గంట ముందే వచ్చి వెయిట్ చేస్తా. నాకు అదొక అలవాటు ఉంది, ఎందుకో ఏమో. వాళ్ళు టైం చెప్తారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన టైం కాదు, ఇంకో అరగంట లేట్ అయ్యేస్తారు కానీ చెప్పిన టైం కూడా రారు. నాకైతే ఒక గంట ముందే వచ్చే అలవాటు ఉంది. నాకు అదొక అలవాటు ఉంది, వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇక అన్న అయితే వచ్చిండు. ఇక నన్ను అయితే బండి తీసుకురమ్మని చెప్పిండు. బండి అయితే తీసుకొచ్చిన. ఇప్పుడైతే లోడింగ్ చేసుకోవాలి. డీసమైన అయితే జరిపిస్తున్నాం ఇప్పుడు. సో గాయస్, ఇగో మనం అయితే ఈ లోడ్ అయితే వేసుకోవాలి. చెప్పినా కదా మిషన్లు అని, ఇవి పొల్యూషన్ చెక్ చేసే మిషన్లు. ఇవి వచ్చేసి ఒక 5-6 ఉంటాయి. అది వాళ్ళకే తెలుసు. అవి 2 కలిపి పెడతానే ఉంటాయి కంపెనీలో. ఇప్పుడు ఇవైతే లోడ్ వేసుకోవాలి మన బండిలో. ఫ్రెండ్స్, మొత్తానికైతే మనది అయితే లోడ్ అయితే అయిపోయింది. మొత్తం అయితే లోడ్ అయితే ఎక్కించేసినాము. దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం అయితే వచ్చేసింది అనమాట. వాళ్ళ కంపెనీలో ఇక షూ ఉంటేనే అలౌడ్ చేస్తారు. వాళ్ళకి 2 జతలు షూ వేసుకున్నారు. 2 జతలు షూ ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ. ఇవన్నీ కేబుల్స్, ఇవన్నీ దానికి సంబంధించిన రూపు, వాటర్ బట్టి, అవన్నీ కెమికల్ వాటర్ బట్టి చెక్ చేస్తారన్నమాట. చూసారు కదా, మొత్తానికి అయితే లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం బయలుదేరిపోవాల్సిందే. మనకి ఇక్కడ నుంచి ఒక 40 minutes అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే 40 minutes పడుతుంది. 40 minutes వరకు వెళ్ళిపోవాలి రైట్. ఇప్పుడైతే మనం ఈసల్ చౌరస్తాలో ఉన్నాము. నా ముందు బండి చూడండి, బులోరో బండి. అది ఎంతమందిని ఎక్కించుకున్నాం ప్యాసింజర్ని. ఏంటి మమ్మీ, ఎవడీడు? ఇది షామీర్పేట దగ్గర, ప్రస్తుతానికి అయితే షామీర్పేట దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ట్రాఫిక్ జామ్ అయితే బాగుంది కరీంనగర్ రోడ్. ఇది
ఎందుకు మొత్తం ఇలా సోమవారం కదా, ఇక అంతా డ్యూటీలు వెళ్ళే టైం అయింది. బస్సులు అయితే ట్రాన్స్పోర్ట్ బస్సులు అయితే ఫుల్ హెవీ జామ్ అయిపోయింది. మన షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్ నుంచి మొదలుకొని ఇక మేడ్చల్ వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్ దాకా బాగా జామ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాం. గేట్ దగ్గర ఇక ఈ కంపెనీలోకి అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇదే కంపెనీ అనమాట. మా బండిని మొత్తం చెక్ చేస్తారు, ఏం సామాన్లు తీసుకొచ్చారు, ఏం టూల్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి చెక్ చేసి మమ్మల్ని కూడా చెక్ చేస్తారు. మొబైల్స్ ఏమైనా తీసుకొని పోతురా, ఇంకోటి ఇయర్ ఫోన్స్ కానీ, బ్లూటూత్ కానీ, ఇంకా ఛార్జర్లు కానీ అవన్నీ ఏమున్నా మొత్తం బండిలో మొత్తం చెక్ చేస్తారు. పేపర్లు కూడా చెక్ చేస్తారు. ఒక పొల్యూషన్ లేకున్నా, ఇన్సూరెన్స్ లేకున్నా, ఏది లేకున్నా బండి మాత్రం లోపలికి అయితే అలౌడ్ ఇయ్యరు. ఇప్పుడైతే చెకింగ్ అయితే నడుస్తుంది. ఒకవేళ వీడియో తీయకపోవచ్చు, లోపల అలౌడ్ లేదని చెప్తే మాత్రం వీడియో అయితే తీయను. సారీ, ఏమనుకోద్దు, లోపల జరిగేది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వీడియో తీస్తా. ఈ చిన్న వీడియో మా వీడియోని చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్తాము. లోపలికి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇక మాకైతే బయట ఇచ్చారు, ఏమంటారు గుర్తొస్తలేదు. ఐడి కార్డులు అయితే ఇచ్చారు మాకు. ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఇక మన వాళ్ళు అయితే వైర్లు అయితే అన్నీ సెటప్ చేసి పెడతారు. వైర్లు అన్నీ, ఇవి ఎక్స్టెన్షన్ బాక్సులు అన్నీ కరెక్ట్గా అన్నీ నీట్గా ఉన్నాయే వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. ప్రతి ఒక్కటి చెక్ చేసి కరెక్ట్ ఉన్నదే పెట్టమంటారు, లేదంటే తీసి పక్క పడేస్తారు ఖరాబ్ అయితే మాత్రం. ఇక అందుకనే మన వాళ్ళు అయితే నీట్గా తీసి దాని బాక్స్ తీసి పెడతారు అన్నమాట. వాళ్ళు వస్తారు, చెకింగ్ ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళు ఏది పెట్టమంటే అది పెట్టాలి. బండికి వీల్ స్టాపర్ ఒకటి, నాకు షూజు, ఈ షూస్ తీసుకున్నా, చెప్పులు అక్కడ వదిలిపెట్టి షూ తీసుకున్నా. అట్లా ఆడొకటి అక్కడొకటి అట్లా పెడతారు అన్నమాట. మొత్తం మీదైతే 6 చోట్ల అయితే ఈ మిషన్స్ అనేది సెట్ చేసారు. కరెక్ట్గా 12:30 అవుతుంది. 1 గంటకు లంచ్ టైము. బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తాం. తర్వాత మళ్ళీ వచ్చి 4 గంటల వరకు అయితే వెయిట్ చేయాలి. 4 కాగానే మిషన్స్ అన్నీ ఒక్కొక్కటి మళ్ళీ అన్ని బండ్లో వేసుకొని యథావిధిగా ఇంటికి వచ్చేసేయాలన్నమాట. అంతవరకు దాకా క్లోజ్. ఇప్పుడైతే వీడియో అయితే ఇప్పుడైతే ఇక్కడ ఆపేస్తున్నాను. ఎందుకంటే మేము అక్కడ సెక్యూరిటీ దగ్గర నుంచి బయటకు వచ్చేసి మిషన్లు అయితే నడుస్తూనే ఉన్నాయి. మేమైతే లంచ్ చేసుకోవడానికి అయితే బయటకు వచ్చినాం అనమాట. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అయితే లంచ్ బయటకు అయితే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము పొద్దున టిఫిన్ చేసినాం కదా, గేటు బయటే ఐకేపీ నాలెడ్జ్ పవర్ గేట్ ఉంటుంది, మెయిన్ గేటు. ఆ గేటు ఎదురుగానే ఉంటుంది. అక్కడైతే వెళ్ళి ఫోన్ చేస్తాం. బగారా రైస్, ఇష్టం చికెన్ రైస్ అయితే చికెన్ రైస్, బగారా రైస్ బగారా రైస్. ఏమవుతుంది 100 రూపాయలు అని చెప్పాను. చికెన్ రైస్ ఇది కూడా చెప్పాలన్న, కట్టెల పొయ్యి మీద వండుతారు ఇక్కడ. కట్టెల పొయ్యి మీద వండాలి, బాగుంటుంది. తిన్నాము ఆల్రెడీ. మళ్ళీ కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి మనం
వీడియో క్లారిటీగా తీయలేకపోతున్నా, సారీ, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే లోపలికి పోతుంది, తినేసి వచ్చి పోనీ అన్న ఇంకా కూర్చుండేమో. ఫ్రెండ్స్ మొత్తం మీదైతే మనకైతే ఇక్కడ మళ్ళీ లోడ్ వేసుకున్నాం, తిరుగు ప్రయాణం మొదలైంది. నా పాప దిగేసిండు. చేసేసుకున్నాము, ఇక బయలుదేరుతున్నాం కంపెనీ నుంచి రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. చూసారు కదా, ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. బండి అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే మనం హౌసింగ్ బోర్డుకి వచ్చినాం. పొద్దున ఎక్కడైతే లోడ్ చేసుకున్నామో అక్కడికైతే వచ్చినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను.